షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. లేఖన భాగం చదువుకుందాం. 33వ కీర్తన, సామ్ నంబర్ 33 verse 10 and 17, verse 16 and 17. కీర్తనలో 33వ కీర్తన 16వ వచనం 17వ వచనం. ఏ రాజును సేనాబలం చేత రక్షింపబడడు, ఏ వీరును అధిక బలం చేత తప్పించుకొనడు. రక్షించిన గుర్రం అక్కడికి రాదు, దాని విశేష బలం చేత మనుషుల తప్పింపజాలదు. హార్స్ ఈస్ a false hope of victory, nor does it rescue anyone by its great strength. ఇక్కడ మనం చూస్తున్నాం గుర్రపుశాల. చాలా గుర్రాలు మనకు కనిపిస్తుంది. ఇక్కడ బ్రదర్ సంతోషంగా షూటింగ్ చేసి అనుమతించారు, వారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ గుర్రముల గురించి కూడా ప్రభు గొప్ప ఆత్మీయ సత్యాలను నేర్పిస్తున్నాడు. ఈ లేఖన భాగ కీర్తనకారు అంటాడు, ఏ రాజును సేనా బలం చేత రక్షింపబడ్డాడు, ఏ వీరును గుర్రము ఏ వీరు అధిక బలం చేత తప్పించుకున్నాడు. సేనా బలం ఉన్నది, అధిక బలము గుర్రము, 3 విషయాలు రాబడి ఉన్నాయి. ఏ రాజు సేనా బలము చేత. ఆనాడు ఈజిప్షియన్ సో పవర్ఫుల్ ఆర్మీ, పవర్ఫుల్ క్యావలరీ, స్ట్రెంగ్త్ వాజ్ సో గ్రేట్. ఐగుప్తు యొక్క బలము, వారి సైన్యములు, వారి యొక్క అశ్వములు, వారి యొక్క గుర్రములు, అధిక బలం. సో స్ట్రాంగ్ పవర్ఫుల్ నేషన్ ఈజిప్ట్, సో స్ట్రాంగ్. అది ఇస్రాయేల్ ప్రజలు వారు బానిసలు. వారి యుద్ధంలో అంత నైపుణ్యం వారికి లేదు, అధిక బలం వారికి లేదు. కానీ రక్షించుటకు అధికారం ఇవ్వడానికి దేవదేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఇట్స్ futile to rely on a war horse for deliverance. రక్షించబడడానికి గుర్రం అక్కడికి రాదు. ఇక డెలివర్ ఎనీ పర్సన్ బై ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్. అంత బలం మనకు లేదు, అన్ని విజయాలు ఇవ్వలేదు. విజయం యేసు ప్రభు ద్వారా లభిస్తుంది, బలము శక్తి యేసు ద్వారా లభిస్తుంది. రక్షించనాదు యేసుక్రీస్తు ప్రభువే. He can rescue, he can save you from your sin, from the bondage. ఇశ్రాయేలు ప్రజలు 4 సంవత్సరాలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నారు, చెరలో ఉన్నారు. They were in the Egyptian prison. అది ఇనుప కొలిమి రాయబడింది. ఆయన రైస్. అలాంటి భయంకర స్థితిగతుల నుండి ఎవరు తప్పించలేకపోయారు. దేవదేవుడే రెస్క్యూడ్ అవుట్ ఆఫ్ బాండేజ్, డెలివర్డ్ అవుట్ ఆఫ్ బాండేజ్. ఆ బానిసత్వం విమోచించాడు ప్రభు. తన బాహుబలము చేత వాళ్ళని తోడుకొని వచ్చాడు బయటికి. గ్రేట్ స్ట్రెంగ్త్. ఆయన బలశాలి, ఆయన బలవంతుల దేవుడు, మైటీ గాడ్, స్ట్రాంగ్ ఎనఫ్ టు డెలివర్ యూ ఫ్రమ్ ఎవ్రీ సిచ్యుయేషన్. కష్టకాలం ఉందని మొరపెట్టగా ఆయన మొర ఆలకించాడు, వాడు తప్పించాడు, ఆయన వాడు విడుదల ఇచ్చాడు. ఆయన డెలివరెన్స్ కమ్స్ ఫ్రమ్ గాడ్, స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ గాడ్, అండ్ విక్టరీ కమ్స్ ఫ్రమ్ గాడ్. విజయం ఆయన ద్వారా కానీ దేని ద్వారా కాదు. బైబిల్లో రాయబడింది, కొందరు గుర్రముల కాలి సత్వం దశపడేవారు, రథమును బట్టి అతిశయపడేవారు, జ్ఞానం బట్టి అతిశయపడేవారు, సొంత బలం చూసి అతిశయపడేవారు ఎందరో ఉన్నారు. స్వాతిశయం. It leads to destruction, eternal damnation. It leads to defeated life. సొంత బలం, సొంత జ్ఞానం. ఫరో రథముల సేనను, శ్రేష్ఠ అధిపతులను ఎరసలను ముంచివేశాడు. వారి బలమును, వారి సైనిక బలమును, వారి కులములను ఆయన ఎరసను ముంచివేశాడు. అంత నిర్వీర్యమైపోయింది అన్నమాట. దేవుడు నిజముగా తన బలము చేత, తన సైన్యము చేత
ఆయన వారిని రక్షించాడు ఆయన. Don't rely on your own strength, on your caliber, on your wisdom, but rely on God's strength. Rely on Jesus for deliverance, for strength. ఇవన్నీ ఆయన ఆధారపడినప్పుడు విడిపించే దేవుడు ఆయన, రక్షించే దేవుడు ఆయన, విమోచించే దేవుడు. ఆయన షడ్రక్ మిషక్ అబేద్నెగో మా దేవుడు సమర్థుడు ఈ విధంగా తప్పించుటకు. ఆయనే సమర్థుడు. హి ఈజ్ ఏబుల్ టు రెస్క్యూ ఫ్రమ్ ది బర్నింగ్ ఫర్నేస్. తప్పించలేదా? సింహం బోను నుంచి దాన్ని తప్పించలేదా? ఎన్నో చూస్తా. పౌలు చెరసాల ఉన్నప్పుడు తప్పించలేదా? పేతురు చెరసాల ఉన్నప్పుడు తప్పించలేదా? అవునండి, దేవుడు తప్పించే దేవుడు. He rescues us, He gives us strength, He gives the victory. So depend on God, the living Savior, the risen Christ. ఆధారపడి విజయాల శక్తి పొందుకోవడానికి, విమోచించబడడానికి పరిశుద్ధాత్మ శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నతుడ యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. అవును తండ్రి, ఏ వీరు సేనాబలం చేత, అధిక బలం చేత, గుర్రము చేత రక్షింపబడడం వాక్య సెలవిచ్చేస్తాను. మీకు స్తోత్రం నాయన. అవి నిష్ప్రయోజనమైనవి కాబట్టి నిష్ప్రయోజనం వాటి మీద ధ్యాస ఉంచుకుని వాటి ఆధారపడకుండా తండ్రి మీ మీద ఆధారపడినైనా సమస్తం పొందుకోవడానికి కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.